నెవర్ ఇన్ ది హిస్టరీ. సరే ఓకే చూద్దాం. మీరు అన్నారు కదా అది దాని గురించి సమాధానం. అయితే ఏంటంటే ఈ డిబేట్ లో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్. ఎందుకంటే ఇంత మెచ్యూర్డ్ గా ఇంత జరగటం బాగుంది. అయితే నేను వీళ్ళు మాట్లాడినంతసేపు, పెద్దలు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. వాళ్ళు కూడా మాట్లాడారు. నేను మాట్లాడినప్పుడు కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారు. అయితే నేను కొన్ని రాసుకున్నా. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటప్పుడు గూట్లో రాయి తీనేళ్ళు ఏట్లో రాయి తీశారా అన్నారు. మరి తెలంగాణలో తెలంగాణలో పీకి కట్ల కట్టింది ఏమీ లేదు. ఎవరు శాసనసభలో లేచి కవిత గారు రీజనల్ పార్టీ పోయారా అన్నారు. మరి దానికి సమాధానం చెప్పండి. టీడీపీ మోదీతో పొత్తు పెట్టుకున్నాం అని అన్నారు కదా, తెలంగాణ వ్యతిరేకులు అన్నారు కదా. మరి మీరు తెలంగాణకి వ్యతిరేకమైన బహిరంగంగా లెటర్ ఇచ్చిన ఎంఐఎంతో మీరు ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? మీరు పొత్తు పెట్టుకోకూడదు కదా. రెండో అంశం 11 రోజుల ఉపవాసం గురించి మాట్లాడుతున్నారుగా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఈ స్టూడియో నుంచి. 11 రోజుల తర్వాత తెలంగాణ ఇచ్చినందుకు కాదు, తెలంగాణ విభజన జరిగినందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మేము వ్యతిరేకులు మన స్థితిని తీసుకొచ్చినందుకు ఆ విధానానికి అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా, ఒకవేళ కనుక తెలంగాణ విడిపోయినందుకని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడంలో ఫెయిల్ అయ్యారు, అది చెప్పే విధానంలో ఫెయిల్ అయ్యారు. క్లియర్ కట్ చెప్పారు. ఆ స్పీచ్ మొత్తం బయట పెట్టమనండి. ఆ వీడియో ఎవరినైనా నేను చేస్తున్నా, ఈ స్టూడియో చూసి వీడియో ఇప్పుడు మాట్లాడే వ్యక్తులైనా లేకపోతే బయట వ్యక్తులైనా ఆ స్పీచ్ మొత్తం బయట పెట్టమని. తర్వాత వాళ్ళ దగ్గర లేకపోవచ్చు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లు ఎవరింటికి పోయినాయో తెలుసు, నిధులు ఎవరింటికి పోయినాయో తెలుసు, నియామకాలు ఎవరింటికి పోయినాయో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పవసరంలా. ఆంధ్ర వాళ్ళ పెత్తనం అంటున్నారు. కేసీఆర్ గారు ఎందుకు ఆంధ్ర పోయారు? కేసీఆర్ గారు ఎందుకు పోయారు ఆంధ్రాకి? రాయలసీమ రత్నాలసీమ చేతనన్నారు, రొయ్యల పులుసు తిన్నారు, ప్రాంతీయ వాదాలు లేవన్నారు, భేషజాలు లేవన్నారు, భావజాలాలు లేవన్నారు. ఎందుకో అన్నారు. అదైతే దేశ రాజకీయాలను ఉద్ధరించడానికి ఆంధ్ర ప్రజలకి వాళ్ళ అవసరం ఉంది. మేము వస్తే మాత్రం ప్రాంతీయవాదం. నేను ఇంకో విషయం కూడా అనుకున్నా, పార్టీ ఆఫీస్ పెట్టారు, పంజాబ్ పోయి రైతులకు ఇచ్చారు. సరే నేను కాదనట్లా. నీ అబ్బ సొమ్మని పవన్ కళ్యాణ్ గారు అనలా, నీ అయ్య జాగిరా అన్నారు. ఎవరిని అన్నారు? తెలంగాణకి ఎవరైతే రానియమో వాళ్ళని అన్నారు. మేము బాజప్తో చెప్తున్నా, తెలంగాణ వీళ్ళ అయ్యే జాగీరు కాదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల జాగీరు. తెలంగాణ ప్రజలు కాదు అంటే మేము పడతాం. నేను తెలంగాణ వ్యక్తిని. ఇంకొక అంశం కూడా అడిగారు, కొద్దిగా ఒకసారి రీవెరిఫై చేసుకోమంటున్నా బీఆర్ఎస్ నాయకుల్ని. 3000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి మాట్లాడితే ఇంక వెనక రాలేదని చెప్పేసి అన్నారు కదా. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి దాని మీద ఒక లెటర్ రిప్లై ఇచ్చింది. 29,500 మంది వెనక్కి వచ్చారని రిప్లై ఇచ్చింది. ఒకసారి అది పంపిమంటే పంపిస్తా. దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్ర సేన సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడారు. సరే నేను అభినందిస్తున్నా వాళ్ళు మాట్లాడిన విధానానికి. ఆంధ్ర పాలకులు నీళ్లు నిధులు నియామకం పెత్తనం అన్నారు. సరే ఆంధ్ర పాలకులు అనేది నేను చెప్పా. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? పవన్ కళ్యాణ్ అవుతారా? తెలంగాణ బిడ్డలు అవుతారు. ఆయన ఏం చెప్పి నేను తెలంగాణలో ముఖ్యమంత్రి అవడానికి మేమెందుకు ఒప్పుకుంటాం? ఆయన ముఖ్యమంత్రి అయితే మేమెందుకు ఒప్పుకుంటాం? ఆంధ్రాలో ముఖ్యమంత్రి అయితే ఒప్పుకుంటాం. తెలంగాణలో మేమెందుకు ఒప్పుకుంటాం? ఆ మాట మీద మీరు స్టాండ్ ఎందుకంటే కేసీఆర్ గారు లాగా మళ్ళీ మాట చెప్తారు. మేము తప్పం అట. సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణకి నేను చెప్తా అర్థం వినండి. తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు బీసీ శంకర్ గౌడ్. తెలంగాణ మొన్న ఇచ్చిన 8 టికెట్లలో 6 ఎస్సీ ఎస్టీ బీసీ. తర్వాత 300 మున్సిపాలిటీ టికెట్లు ఇస్తే అందులో 80 మంది బీసీ వర్గాలు, తర్వాత వచ్చేసి దాదాపు 20 నుంచి 30 మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణకి జనసేన నుంచి ఒక బీసీయో ఎస్టీయో ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ రక్షణ సేన నుంచి కవిత గారు ఎందుకు అవుతారు? మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు సామాజిక న్యాయం మాట్లాడుతుంది కదా. ఆమె అమ్మని అవుతున్నా అంటుంది. అమ్మ పరిపాలన గైడ్ చేయమని చెప్పండి, గైడ్ చేయండి. ఇప్పుడు చెక్కువేరా సనాతన ధర్మం గురించి మాట్లాడారు. చెక్కువేరాలో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుని తీసుకుంటాం. తప్ప అది మంచి అంశాలు తీసుకోవచ్చు. ఎందుకు మన రేవంత్ రెడ్డి గారు హిట్లర్ తీసుకోవాలి? మేము తీసుకోము హిట్లర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం పని చేసినా చాలా కట్టుదిట్టంగా పకడ్బందీగా చేస్తాం అంటే డెడికేషన్ ఆ విధంగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని మనం తప్పు పట్టాల్సిన నేనేమంటున్నా ఆ చర్చలోకి నేను పోట్ల. సనాతన ధర్మం తీసుకుంటాం, చెక్కువేరాన్ని తీసుకుంటాం, భగత్ సింగ్ తీసుకుంటాం, అంబేద్కర్ గారిని తీసుకుంటాం. సరళీకృత రాజకీయానికి ఏదైతే అవసరం ఉందో, తెలంగాణకి ఏదైతే అవసరం ఉందో దాన్ని మేము తీసుకునే హక్కు మాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. మేమేం అవమానించాల వాళ్ళని. వాళ్ళు ఏదైతే కొన్ని అంశాలు చెప్పారో, మా సరళీకృత రాజకీయానికి ఏదైతే అవసరం ఉందో, తెలంగాణ గుణాత్మకమైన మార్పుకి ఏదైతే అవసరం ఉందో ఆ అంశాలను తీసుకుంటాం. ఇంకొక అంశం అన్నారు, తెలంగాణకి ఏం చేశారని మిత్రులు అడిగారు.
2001 తర్వాత మిత్రులకు తెలియదు అనుకుంటా. మీ కవిత గారు అప్పుడు పార్టీలో 10 ఏళ్ల పార్టీలో తిరగలేదు, అమరవీరులు గుర్తు రాలేదు, తర్వాత వాళ్ళందరూ గుర్తు రాలేదు. 2001 తర్వాత ఆదిలాబాద్ తాండాల్లో బోర్లు వేసిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. మళ్ళీ నల్గొండ ఫ్లోరైడ్ అంశం మీద మాట్లాడింది ఎవరు? నల్లగొండ ఇది మన యురేనియం తవ్వకాల్లో దాని గురించి నల్లమల్ల అడవుల గురించి మాట్లాడింది ఎవరు? తర్వాత వచ్చేసి కోటి రూపాయలు వరద సాయాలు చేసింది ఎవరు? 2 సార్లు వచ్చినప్పుడు 2 సార్లు చేసింది ఎవరు? కరోనా సాయం చేసింది ఎవరు? మీరు ఎందుకు 10 పైసలు ఇవ్వలేదు? మీరు అడుగుతున్నారు కదా, 16 లక్షలు పెట్టుకునే వాచ్, చేతి పెట్టుకునే వాచ్ వచ్చింది అన్నారు, మాకు బిజినెస్లు ఉన్నాయి అన్నారు కదా. తెలంగాణ విద్యార్థులు చెప్పండి, నిరుద్యోగులు చెప్పండి, ఆ కిటికీ ఏందో మాకు కూడా వస్తాయి. నాకు చెప్పమానండి, నేను 60 లక్షలు వాచ్. ఇప్పుడు 2014 దాకా ఆస్తులు లేవన్నారు, అర్థమైందా? మాకు చెప్పమానండి ఆ కిటుకు. తర్వాత వచ్చేసి అవును అంటే వాళ్ళ అన్న అంశాలు సార్ అవి, వాళ్ళు అన్నదాని చెప్తున్నా. ఇంకొక అంశం ఏంటంటే, కవిత గారు మన మిత్రులు చెప్పలా, వన్ సైడ్ లవ్ అని మమ్మల్ని అంటున్నారు. కవిత గారు మాకెందుకు అంటున్నారు? ఆదిలాబాద్లో పోటీ చేసినప్పుడు రాజకీయాల్లో ప్రజలు నాయకుడు ఓడిపోవటం తప్పు కాదు. పోటీ చేస్తే ఓడిపోతారు, గెలుస్తారు, దాన్ని నేను తప్పు పట్టను. సరే, కవిత గారు ఓడిపోయారా, గెలిచారా? మేము ఓడిపోయిన గెలిచిన తప్పు పట్టను. ప్రజలు వ్యతిరేకించడం అంటే ఏంటో చెప్తున్నంటే, ఆ రోజు 185 మంది నుంచి 200 మంది రైతులు మీరు గెలవకూడదని నామినేషన్ చేశారా, అది వ్యతిరేకించడం, ప్రజలు వ్యతిరేకించడం. మమ్మల్ని ఎవరు వ్యతిరేకించారు? మరి దాన్ని ఏమంటారు? చెప్పండి. ఇప్పుడు ఇంకో విషయం కూడా మా మిత్రులు చెప్పారు, ఈ అన్ని అంశాలు జరగలేదు కాబట్టే మేము పార్టీ నుంచి బయటకు వచ్చారని చెబుతున్నారు. పార్టీ నుంచి మీరు బయటికి రాలా, సస్పెండ్ చేశారు, మిమ్మల్ని సస్పెండ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. 1200 మంది అమరులు అయ్యారంటున్నారు కదా, మిత్రులు మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఎందుకో పోయి ఛాయ్ పోయిలా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? ఎందుకు పోయినా? నేను అడుగుతున్నా. డిబేట్లోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అన్నా మిమ్మల్ని నెట్టేసిన రోజు నేను మాట్లాడలేదు, మిమ్మల్ని నా పరిస్థితి కూడా ఇది అవుతుంది. మిమ్మల్ని కవిత గారు నెట్టేస్తే మీరు అధికారంలో ఉంటే పదవులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. మరి అమరవీరులకి ఏమొచ్చినాయి? డబ్బులు రాలా, పదవులు రాలా, అవమానాలకు గురయ్యారు. నేనేమంటున్నా, ఇదే గద్దర్ గారు అవమానానికి గురైతే ఎందుకు పోలా కవిత గారు? ఎందుకు పోలా? ఇదే అందశ్రీ గారి దగ్గరికి ఎందుకు పోలేదండి? ఇప్పుడు ఈ ప్రజలు, నేనేమంటున్నానంటే, వాళ్ళు కొత్త పార్టీ ప్రజలకు ఇవన్నీ తెలియదని మీరు అనుకున్నా తప్పే, వాళ్ళు అనుకున్న తప్పే, వాళ్ళు ఎవరు అనుకున్నా తప్పే. నేనేమంటున్నానంటే, మేము కవిత గారిని మేము వ్యతిరేకించను. నేను ఎందుకు వ్యతిరేకించను అంటే, ఎందుకు వ్యతిరేకించకూడదు అనుకుంటున్నానంటే నేను చెప్తాను. ఆమె పార్టీ పెట్టడం వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తులకు అవకాశం వస్తాం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు ప్రశ్నించే విధానాల్లోనే అన్ని అబద్ధాలు ఉన్నాయి. మమ్మల్ని ప్రశ్నించడం, మా మీద దాడులు చేయటం చేస్తే మేము దాన్ని సహించం. నేను ఏం చెప్తున్నా అంటే, హేతుబద్ధంగా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాలి. ఇక కవిత గారిది అయిపోయింది. సరే, నేను ఇంకా మాట్లాడతా కవిత గారి గురించి. ఇప్పుడు ఇవి మిత్రులు అడిగిన ప్యానల్ తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది చెప్తా. సీనియర్ నాయకులు గారిని ఒక క్వశ్చన్ అడుగుతా. తెలంగాణ అస్తిత్వం గురించి, పోరాటం గురించి చెప్పారు కదా, ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం అడగండి. పక్కనే ఉన్నారు. తెలంగాణ పోరాటం జరిగింది దేని గురించి అండి? నా వంతు వచ్చినప్పుడు నేను చెప్తా. తెలంగాణ పోరాటం జరిగింది దేని గురించి? నీళ్లు, నిధులు, నియామకాలు చెప్పారు కదా. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణకి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పోరాటం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాల గురించి కాదు అండం. అది అవమానం కాదా తెలంగాణకి? తెలంగాణ అమరవీరులను కించపరిచినట్టు కాదా? అసలు దాని గురించే జరగలేదు. తెలంగాణ పోరాటం జరిగింది దేని గురించో అని చెప్పుకొచ్చాడు. కోనసీమ గురించి చెప్పుకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను చెప్తా, తెలంగాణ నాయకులు చాలా మంది వ్యక్తులు అంటుంటారు కోనసీమ కొబ్బరి బాగుంటుందని, కానీ ఎవరి దిష్టి తగిలిందో నేను చెప్తున్నా, మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, వీడియోని బయట పెట్టమని. నేనేమంటున్నట్టు, అన్న నాయకులు ఎవరిదో ఒకరు దిష్టి అని అర్థమా? మీ ఉద్దేశం నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదని అర్థం. మరి మీరు చెప్పేది అట్టే ఉంది. రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదనా మీ ఉద్దేశం? చాలా మంది వ్యక్తులు అంటారు అని చెప్పి ఉదాహరణ తీసుకొచ్చి ఎవరి దిష్టో అన్నారు, క్లియర్ గానండి, ఎవరి దృష్టో అన్నారు. ఎవరి దృష్టో అంటే మళ్ళీ తెలంగాణ తీసుకురావటం, మళ్ళీ ఆంధ్ర తీసుకురావటం, లేకపోతే అది తీసుకురావటం, అది సమంజసం కాదు. ఇంత చిల్లర రాజకీయంలో కూడా తెలంగాణ నేలకి ఈ స్వభావం లేదు. దయచేసి తెలంగాణ వాడు అక్కడ ఎక్కడైతే మాట్లాడారు ఆయన అక్కడే కదా ప్రాబ్లం వస్తుంది. నేనేమంటున్నంటే, ఇప్పుడు చాలా మంది వ్యక్తులు అంటుంటా, ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు, ఒక అభిప్రాయం వచ్చినప్పుడు, తెలంగాణలో ఉన్న చాలా మంది నాయకులు అని అన్నారు.
మీరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, నేను ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు, వీళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి ఎవరో అభిప్రాయం వల్ల నష్టపోయిన అంటే మిమ్మల్ని అన్నట్టు కాదుగా. సరే, ఇంకోటి అయిపోయింది. తెలంగాణ ఏది చంద్రబాబు నాయుడు గారి అంశంలో జరిగిందని మా మిత్రులు పెద్దలు మాట్లాడుతున్నారు. నేను ట్రాప్ లో ఉన్నారని. మీరు టీపీసీసీ ఇప్పించిందే చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అదే చేస్తున్నారు. ఎప్పుడు బీజేపీ ఆంధ్రాకి నీళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి తరలిస్తున్నారు. ఎప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు? ఎప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు వీళ్ళు? ఎప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఇంకో విషయం కూడా అడుగుతున్నా, పొత్తుల గురించి మాట్లాడుతున్నారుగా, మామూలు పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో? సిపిఐతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు మీరు? తమిళనాడులో యాక్టర్ టీవీకే అసలు వాళ్ళ పొత్తు ఉంది ఎవరితో? డిఎంకేతో పొత్తు ఉంది. పొత్తు ధర్మాన్ని వీడి టీవీకే గెలుపుతున్న రంగంలోనే పోయి తల్లి టీవీకే అసలు మేమే గెలిపించడం, మేమే అధికారం ఇచ్చడం అని చెప్పుకుంటున్నారు. ఉండాలి కొద్దిగా, ప్రజలు చూస్తున్నారు అర్థమైందా మాట్లాడేటప్పుడు. ఇంకోటి కూడా, సంపన్న రాష్ట్రం అని సార్ చెప్పారు. మరి ముఖ్యమంత్రి ఎందుకో బౌల్లో గిన్నెలో ఖాళీగా ఉన్నాయి అంటాడు. నేను అందుకే అంటున్నాడు, నేను బంగారు కొండలు వచ్చినాయి అంటే బౌల్లో గిన్నెలు ఖాళీగా ఉన్నాయి అంటాడు. మరి ఇంకొక అంశం కూడా, టీడీపీ షట్టర్ బంద్ చేసింది, వైఎస్ఆర్సీపీ షట్టర్ బంద్ చేసిందని మన వ్యక్తులు మాట్లాడారు. టీడీపీ అభిప్రాయం మాకు అవసరం లేదు, వాళ్ళు పార్టీ పెట్టుకుంటారా ఉంచుకుంటారా మాకు సంబంధం లేదు, మాకు ఆంధ్రాలో పొత్తుంది, తెలంగాణలో పొత్తు లేదు. తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఎందుకు పోటీ చేస్తుంది, ఎందుకు పోటీ చేయట్లేదు అనేది తెలుసు. వైఎస్ఆర్సీపీ గురించి కూడా మాట్లాడుగా. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్వే వచ్చిందని చెప్పారుగా. మరి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మానుకోటలో దిగితే రాళ్ళు ఇసిరేలేదా? రైల్వే స్టేషన్ లో వరంగల్లో ఎక్కడో దిగితే రాళ్ళు ఇసిరేలేదా? అది వ్యతిరేకత. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరేసినారు రాళ్ళు? తెలంగాణకి సమైక్యాంధ్రకే నేను అనుకూలం, తెలంగాణకి వ్యతిరేకం అని చెప్పింది ఎవరు? ఇదే వ్యక్తి కదా. తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం అంటున్నారు. విమలక్క గారు వీళ్ళందరికీ తెలుసుగా, ఉద్యమంలో సామాజిక తెలుసుగా. ఆమె ఏం చెప్పింది? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణకి అనుకూలమని మద్దతు ఇచ్చిన వ్యక్తి అని చెప్పింది ఆమె. ఓపెన్ స్టేట్మెంట్, నేను ఇస్తా ఓపెన్ స్టేట్మెంట్ ఆమెది. మరి ఆమె కంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళని కూడా అడుగుతున్నా. సార్ ఇంకో మాట చెప్పారు, 369 మందిని చంపారు, కాల్పుల్లో చచ్చిపోయారు, పీడీ యాక్ట్లు పెట్టారు, అవన్నీ చేశారు అంటున్నారు కదా. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాటిని అన్నింటినీ పరిష్కరించట్లా? 2.5 సంవత్సరాల పరిపాలనలో సరే పథకాలు ఇవ్వడానికి డబ్బులు కావాలి, లేకపోతే ఇంకేదో చేయడానికి డబ్బులు కావాలి, నువ్వు గుర్తించడానికి డబ్బులు అవసరం లేదుగా, నువ్వు గెజిట్ రిలీజ్ చేయడానికి డబ్బులు అవసరం లేదుగా. సరే దాని ప్రాతిపదికన నువ్వు డబ్బులు ఎత్తవా, పదవులు ఎత్తవా, సరే నువ్వు ఏది చెప్తున్నావో తర్వాత సంగతి అయ్యాన్ని. వాటన్నిటికీ మరి నువ్వు గుర్తించడానికే నీకు సమయం దొరకట్లేదు కదా. పోని నేను అడుగుతున్నా, నువ్వు పిలిచి పోబెట్టినా ఎంతన్నా? కేసీఆర్ గారు అన్న పోబెట్టారా? మీరు తెలంగాణ కోసం పోరాటం చేశారు, తెలంగాణ గురించి హక్కుల కోసం పోరాటం చేశారని చెప్పేసి వాళ్ళ దాంట్లోనేమో తెలంగాణ పోరాటానికి వ్యతిరేకమైన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అవుతారు. తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పట్టుకుపోయిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు. తెలంగాణ అస్తిత్వానికి వాదానికి వ్యతిరేకమైన ఎంఐఎంతో వీళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు. సిపిఎం మాకు అసలు తెలంగాణ పోరాటంలోనే ఇష్టం లేదని చెప్పి సిపిఎం సిపిఐ అన్న వీళ్ళకైనా ఓకే, కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళు నేనేమంటున్నంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఆంధ్ర వ్యక్తి అంటున్నారు. మేమేమంటున్నాం అంటే తెలంగాణ బిడ్డల్ని మమ్మల్ని చేస్తున్నా అంటున్నా, మమ్మల్ని పోటీలో నిలబెడుతున్నాడు. ఆంధ్ర ఒక్క వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఒక్కరిని కూడా పెట్టలేదు. నేను అడుగుతున్నా, భారత రాష్ట్ర సమితి తెలంగాణకి సంబంధించిన పార్టీ కాదు, జాతీయ పార్టీ అంటారు. ఏదన్నా అంటే భారత రాష్ట్ర సమితి తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాల్లో మాట్లాడవచ్చు. నేను ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు. రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వ్యక్తులతో ఉండొచ్చు, రకరకాల విషయాల మీద ఉండొచ్చు, అంశాల మీద ఉండొచ్చు. అసలు ఇంకొక అంశం కూడా అడుగుతున్నా, తల్లిని చంపారు, బిడ్డని చంపారు, ఇవన్నీ మాట్లాడుతారు. ఆ 1200 మంది చచ్చిపోవడానికి కారణం మీరే, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. 1200 మంది చచ్చిపోవడానికి కారణం మీరే. మేమిచ్చినాం 1969 నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయితే మరి 50 ఏళ్ళు 60 వేలు అధికారంలో ఉన్న మీరు ఎప్పుడొకప్పుడు మీరు కమిషన్ వేసి ఇవ్వచ్చు కదా. 100 సార్లు కమిషన్లు వేశారు, 100 సార్లు వెనక్కపోయారు, ఎత్తమని ప్రకటించమని వెనక్కపోయింది. ఇది ప్రజలు తెలియదా?
ప్రజలకు తెలియదా ఈ రోజు ఇవన్నీ ఆయన అన్నారుగా ఇప్పుడు జరిగింది ఉద్యమం కదా అప్పుడు జరిగింది ఉద్యమం అప్పుడు జరిగింది ఉద్యమం అన్నారు కదా మరి అప్పుడు జరిగిన ఉద్యమానికి ఎందుకు ఇయ్యలేదు కాసు బ్రహ్మానంద రెడ్డి ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు మరి చెన్నారెడ్డి ఎవరు వీళ్ళ రోషయ్య ఎవరు వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు కదా మళ్ళీ ఏదన్నట్టు ఆంధ్ర అంటారు మరి మీ నాయకత్వమే పోషించింది మరి మీ నాయకత్వాన్ని మీరు ఎందుకు చదివించరాలా బయటికి కాంగ్రెస్ తెలంగాణకి అనుకూలంగా వచ్చి మా నాయకత్వాన్ని పెడితేనే మేము తెలంగాణలో పోరాటం చేస్తామని ఎందుకల్లా నేనేమంటున్నానంటే ఈ అంశాలన్నిటికీ వీళ్ళకి ఓకే ఏంటి ఇట్లా మాతృభూమిలో ఉండి మాతృభూమి దోహం చేస్తే ఓకే మేమేమన్నా అంటే మాతృభూమిలో ఉండి మేము తిరుగుబాటు చేసి మేము ఒక స్వచ్ఛందంగా ఒక పార్టీని ఎంచుకుంటే అది మాత్రం పవన్ కళ్యాణ్ ఆంధ్రవాదం ఈ వాదం ఆ వాదం అంటున్నాను నేనేమంటున్నట్టే క్లియర్ కట్టుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో మాకు ఓట్ పర్సెంట్ వచ్చింది తెలంగాణ ప్రజలు మాకు ఓట్లు ఇచ్చారు ఓట్లు ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఆమోదించినట్టే ఇంకా అంతకంటే ప్రత్యేకమైన ఆమోదం ఎక్కడి నుంచి కావాలి ప్రజలు ఆమోదిస్తే చాలు ఎవరు ఆమోదించాలి నాయకులు ఎవరు ఆమోదించాల్సిన అవసరం లేదు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా రాజకీయాల్లో మేము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సహజమైన ధోరణ మాకు తెలుసు ఇప్పుడు పగోడిని పంచాంగం చెప్పమంటే తెల్లారి పొద్దునకే దత్తం అంటాడు నా పగోడి చేతిలో పంచాంగం పెట్టిన అనుకోండి ఏమంటాడు తెల్లారి పొద్దునకే దత్తం ఆయన అంటాడు అట్లే ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి అధికారం కూలిపోద్దనే మా ఏదైతే ఓట్ షేర్ ఉందో దానివల్ల ప్రమాదం వీళ్ళు ఎంతగానో ఎందుకు మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ నేను చెబుతున్నా 2014లో కళ్యాణ్ గారు పిలిపించారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో ఆ పిలిపించడం వల్ల వాళ్ళ అధికారం కోల్పోయారు మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోతారనే భయం వాళ్ళకు ఉంది ఆ అధికారం ఉంది అధికారం కోల్పోయారు నేనేం చెప్తున్నా అంటే ప్రజలు వ్యతిరేకించారా ఇక్కడ ప్రజా సమస్యలు అనేవి పెద్ద అంశాలు ఉంటాయండి కేవలం ఎవరో ఒక పిలిపించారనో జై తెలంగాణ అనగానే కేసీఆర్ గారు అనగానే వచ్చేలే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటేనే వచ్చింది తెలంగాణ నేనేమంటున్నానంటే ఒక నిర్ణయాలు మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 10 నిమిషాలు మాట్లాడిస్తాను మీకు 10 నిమిషాలు ఇస్తాను అయిపోయింది ప్లీజ్ రైట్ సరే ఒక బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను రామూర్తి గారు అందరికి అవకాశం రామూర్తి గారు నిద్రపోయారా రామూర్తి గారు